అవును వచ్చిన స్కూల్లో బోనాల సెలబ్రేషన్ చేసిండ్రాని. ఆవు కానీ చిన్నపిల్లలకే ఛాన్స్ ఇచ్చిండు. ఓహో అవు కానీ నువ్వు మీ ఫ్రెండ్ బోనాలలో పార్టిసిపేట్ చేసిందా? చేసినామే. అగో ఈ దోస్తు నువ్వు అన్నవాళ్ళేవో రానే వస్తే. వచ్చినాక గీతం చేస్తున్నావు నువ్వు. వచ్చినాక మనం ఏమన్నా ఆడుకున్నాం కదా, ఏమన్నా ఆడతాం కదా అప్పుడే ఆడదాం. చలో చలో ఏమైంది అలా గట్ల ఉరుకుంటా వచ్చినావు? ఇలా పొద్దుగాల పోయి మా బాపుని 50 రూపాయలు అడిగిన. కొట్టిన సున్నం లెక్క అట్లనే బీరిపోయి చూసిండు. ఈ స్కూల్లో నువ్వు ఎన్ని రోజులు హాజరైనావు అని అడిగిర్రు. అసలు నువ్వు స్కూల్కే రావు కదన్నా. ఆ ముచ్చట స్కూల్కి వచ్చే మీకు తెలుసు, మా ఇంటికాడ ఉండే మా అయ్యకేం తెలుసు. ఏమైందన్నా 50 రూపాయలు ఇచ్చిందా? లేదురా చెల్లె, ఇయ్యలేడు. చేసిందే బాపు, గన్ని అన్న పైసలు నాకెందుకు అని అన్నా. గంతే గంతే బెల్ట్ పట్టి పిల్లల పొంట పొట్టు కొట్టుకుంటా ఎంబట పడ్డాడు. అందుకే గిట్టురుక్కుంటా వచ్చిన. గింతలో ఎందుకే అన్న, ఇంకా కొన్ని రోజులు అయితే రాఖీ రానే వట్టి. అయితే నేను నీకు రాఖీ కట్టానా? నీకు రాఖీ కట్టినాక నాకు కట్నం పెట్టేందుకు బాబు నీకు పైసలు ఇస్తాడు కదా, తర్వాత అన్ని నీకేనే పైసలు. నిజమా చెల్లి? అవన్నీ నాకేనా? మా చెల్లె బంగారం. అగో మీ దోస్తుకి ఏమైంది అట్లా పోతున్నది? ఆగే నేను ఇంకా పోతా. ఏమైంది గట్ల పోతున్నావు? ఏం లేదక్క. చెప్పు. రాఖీ అనగానే బాగా అనిపించిందా అని? అట్లాని కాదక్క, కన్నా అని తమ్ముడు కానీ లేదు కదా, అందుకనే బాగా అనిపించింది. మీ చిన్నమ్మ కొడుకు ఉన్నాడు కానీ ఆయనకే కట్టు అయిపోతుంది. అవును కానీ నేను ఆ రోజు పోయి కట్టేసి వస్తా. సరే నాడు. ఎన్ని దేశాలు దాటినా, ఎన్ని సముద్రాలు దాటినా ఈ 3 దాళ్ళ కాడ దాటలేము. ఆగే కడుగు కూడా ముందుకు ఇట్లా ఇట్లా. హలో హలో అమ్మ, చెప్పు. ఈ రోడ్డు మీద పైసలు నేతే వాళ్ళ. పైసలా? ఏడి పైసలు? 50 రూపాయల నోటు, 1/2 కిలో పచ్చి మిరపకాయలు, 3 నిమ్మకాయలు. ఇంటికి పోవన్నాని అదేంటి గింతగానం చేస్తుంది. అక్క ఫోన్ తీసుకుంటాను. ఓపిసాన వాడుకోనికి అదే దించిపోసిండు. దించిపోసిందా? ఏం దించుడు, ఏం పోసుడు? దయ్యం పడితే 3 దాళ్ళ కూడా గింతే పెడతారే. మోక్ష నా మాటిని 50 రూపాయలు తీసుకో, 1/2 కిలో మిరపకాయలు, 3 నిమ్మకాయలు నేను తీసుకుంటా. ఓ ముక్కిడి మొక్కానక దెయ్యం కెట్టినాయే, గవ్వేం చేసుకుంటావు? ఒప్పిస్తానా? 50 రూపాయలు నోటు తీసుకొని మీ అన్నకు రాఖీ కట్టచ్చు కానీ. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. ఈ 3 దాళ్ళ పొడికి దెయ్యం పట్టినట్టు. ఇటు నుంచి 4 పోదాం. ఈ పక్కకి వెళ్ళద్దా, ఆ పక్కకి వెళ్ళేదాం. దానిమ్మకాయలు తెంపుకదామంటే ఇంకా అత్తలేడేంద్రా. ఒకసారి ఫోన్ చేసి హలో నవరా, అరే ఎంతసేపు రా, ఎప్పుడు వస్తావు? టైం అవుతున్నది, జల్రా. ఏమన్నారా? ఆడు ఇంకా స్నానం చేయలేడట, స్నానం చేసి వస్తాడట. అప్పటిదాకా మనం బాప్ప.
అవి నాకు ఒకటి అన్నీ అయిపోయినాయారా? ఒకటే ఉన్నాడు. ఇదేరా ఇదేరా हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఇదేంద్రా ఎక్కించుకో. నాకు ఎయిరా పెద్ద పెద్ద ఎయిరా మీరు తెంపుకున్నారు. నాకు ఎయిరా. నువ్వు వచ్చి తెంపుకో, నేను పోతున్నా. సరే నేను కూడా తెంపుకుంటా పో. Music. హ్యాపీ రక్షాబంధన్ అంట. థ్యాంక్ యూ చెల్లెమ్మ. ఎటు పోతున్నావు? ఏమైందన్నా? కట్నం వద్దా? అవును కదా, మర్చిపోయినా. ఇగో పాపని కట్నం పెట్టమని పైసలు ఇచ్చిండు. ఎటు పోతున్నావు? అప్పుడు అన్నావు నాకు ఇస్తా అని. అవును కదా, మర్చిపోయినా. థ్యాంక్ యూ చెల్లెమ్మ. మోక్ష ఎక్కడే కూర్చున్నావు? మీద అత్తనాట రాలేదా? రాలేదక్క. ఏమైంది మోక్ష దాంట్లో కూర్చున్నావు? ఏం లేదు హన్సిక. మోక్ష మీ చిన్నమ్మ కొడుక్కి రాఖీ కట్టేస్తున్నావు, కట్టొచ్చినా మరి? కట్టొచ్చిన అక్క. మరి ఎందుకంత డల్లుగున్నావు? కట్టినందుకు ఎన్ని మాటలు వచ్చినాయి తెలుసా అక్క? మోక్ష ఎవరేమన్నారు? ఇంతకు నువ్వు రాఖీ కట్టినా మోక్ష? కట్టినా అక్క. మరి నీకు కట్నం ఇచ్చిందా? ఏం పెట్టాలా కానీ మా చిన్నమ్మ ఎరుపల దశ పెట్టినానే ఊడంతా చెప్పుకుంది. అయ్యో, నీకు ఈ ముచ్చట ఎవరు చెప్పిందే? మా పక్కింటి అట్ని చెప్పిందప్ప. అయినా మోక్ష రాఖీ అంటే అన్న తమ్ముళ్ళ కట్టుకోవచ్చు, అక్క చెల్లెలు కూడా కట్టుకోవచ్చు. అన్సికన్నా కూడా కరెక్టే. అన్నకు తమ్ముడుకు రాఖీ కట్టాలని ఏమైనా రూల్ ఉందా? అక్క చెల్లెలకు కూడా కట్టుకోవచ్చు. అయినా రాఖీ ఆడ తగ్గిన మాటలు అంటారా అక్క? అక్కకు చెల్లె, చెల్లెకు అక్క సపోర్ట్ ఎందరు మంది లేదు. అప్పుడు నువ్వు మీ చెల్లెకు, నేను మా అక్కకు రాఖీ కట్టిన తప్పేం లేదు. ఎందుకు కడతారు తెలుసా మోక్ష? తెలియదు అక్క. ఏదైనా ప్రాబ్లం వస్తే సపోర్టింగ్ ఉంటుందని రాఖీ కడతారు. అట్లని చెప్పేసి అక్క చెల్లెలు సపోర్ట్ ఉంటలేదా? ఏ ప్రాబ్లం వచ్చినా సపోర్టింగ్గానే ఉంటుంది. కాబట్టి అక్క చెల్లెలు కూడా రాఖీ కట్టచ్చు. నువ్వే కాదు మోక్ష, అన్న తమ్ముడు లేని వారు ఎన్ని లెక్క ఎంతమంది బాధపడుతుంది తెలుసా నీకు? అట్లా అయిందే మంచిగా అయింది మోక్ష. ఇప్పటికైనా నీకు ఎవరో ఒకళ్ళు తెలిసి వచ్చింది. పోని మోక్ష, ఇన్స పెట్టేసి నీకు మీ చెల్లెమున్నాయా, వెళ్ళి రాఖీ కట్టేసి. ఎవరికో రాఖీ కట్టి తిట్టుబడా కన్నా మా చెల్లకే కట్టింది పోవచ్చు. అక్కకు చెల్లె, చెల్లెలకి అక్క సపోర్ట్గా ఉండాలి. ఎవరైనా